వీళ్ళకి నీ సత్తా చూపించు. కానీ మిస్ అయాసే నేను కాపాడలేనేమో. అరే ఇంతసేపు ఆగేవు కదరా. నీలాంటి వాడితో మేమెప్పుడు స్నేహం చెయ్యం, అర్థమైందా? అంతేకాకుండా మాకు మగాళ్ల కంటే ఆడవాళ్లంటేనే ఇష్టం. సరే, నీలో మళ్ళీ కోరికను రేకెత్తిస్తా. అవేమీ వద్దు. ప్రతిరోజు దాని వల్ల నా ఫ్రెండ్స్ నెగతాళి చేస్తున్నారు. ఇకపై నేను చేయను. చిట్టి తల్లి ఏమంటున్నావు? నువ్వు చీని రిలీజ్ చేస్తే ఎటువంటి హాని ఉండదు. దుష్టశక్తులు ఏవి నీ దగ్గరికి రావు. దానికంటే ముందు నీ పొత్తె కడుపుని దృఢంగా ఉంచుకో. ఆ తర్వాత నుంచి తలపైన ఉన్నట్టుగా ఇమాజిన్ చెయ్యి. కుదరదు, నేను ఇక చెయ్యను. మమ్మో, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను. నాకు మీరు నచ్చలేదు. ఆ రోజు జరిగిన విషయాలెందుకు నాకు ఈ రోజు గుర్తుకొస్తున్నాయి. నన్ను క్షమించండి బామ్మ. ఆ రోజు నేను అలా ప్రవర్తించిన దానికి చాలా బాధపడుతున్నాను. నీ పొత్తె కడుపుని బాగా దృఢంగా ఉంచుకో. తలపై నుంచి నీ చీనిని బయటికి తీసుకురా. కానీ ఎలా? ఏంటి ఆయాసే గారు, మీలో సైకిక్ పవర్స్ కూడా ఉన్నాయా? ఆ విషయం గురించి నాకే ఇప్పుడు తెలిసింది. నమ్మలేకపోతున్నాను. మా సైకో కైనసెన్స్ పవర్ ని తను ఎదుర్కొంటోంది. ఇది ఎలా సాధ్యం? ఒకవేళ మేము తన బ్రెయిన్ ని ఓవర్ స్టిమ్యులేట్ చేయడం వల్ల తన చక్ర పవర్స్ యాక్టివేట్ అయ్యాయేమో. అయితే ఇదంతా నిజమేనా? నా బామ్మ ఒక రియల్ స్పిరిట్ మీడియం. చాలా థ్యాంక్స్ బామ్మ. ఇప్పుడు ఈ ప్రజ్వల సంగతి చూస్తాను. మళ్ళీ ఇక్కడికి రాకండి. ఏంటిది? అదొక యూఎఫ్ఓ కదా? రే బుడ్డడా, నీకేం కాలేదుగా? బయట నుంచి వెళ్ళిపోదాం. రే ముసలి, పిచ్చి ముసలి, ఏం చేస్తున్నావే? మర్యాదగా ఈ అబ్బాయి శరీరంలోంచి వెళ్ళిపో. ముసల్దానా, నువ్వెవరో మర్యాదగా చెప్పు. బయటకు వచ్చిన తర్వాత కూడా వీడిలో ఆ శాపం అలాగే ఉంది. ఆ చిట్టెలుకని ఇప్పుడు నా గుప్పెట్లో పెట్టుకున్నాను. అది నా దగ్గరున్నంత వరకు వాడు నా శాపం నుంచి బయటపడలేడు.